Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఫైనల్ పోర్లో ఆర్సీబీతో కలిసి ఆడుతుంది. ట్రోఫీకి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. అలాంటిది న్యూ చండీగఢ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో 45 పరుగుల తేడాతో ఓడిపోవటం, బొక్క బోర్లా పడటం ఎస్ఆర్హెచ్ టీం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎక్కడ ఇంత తప్పిదం జరిగింది? ఓపెనర్ నుంచి మొదలు పెడితే 6వ బ్యాటర్ వరకు అందరూ దంచి కొట్టగల సమర్థులే. ఇదివరకే తమ వైల్డ్ ఫైర్ ఆటతో ఐపీఎల్ రికార్డు స్కోర్ ను షేక్ చేసిన రికార్డు ఉండనే ఉంది. ఇంకేముంది, ఎలిమినేటర్ లో 244 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఉఫ్ అనిపిస్తుందంటే రాజస్థాన్ చేతిలో అనూహ్యంగా కుప్పగొలిపోయింది. 47 రన్స్ తేడాతో ఓటమి చవి చూసింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో ఢీలా పడిన హైదరాబాద్ ను జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలలో పడగొట్టేశారు. ఓపెనర్లను ఇషాన్ అవుట్ చేసి మ్యాచ్ ను రాజస్థాన్ వైపు తిప్పాడు. నితీష్ రెడ్డి కాసేపు నిలబడిన ఆరెంజ్ ఆర్మీ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదిరే విక్టరీ కొట్టిన రాజస్థాన్ మే 29న క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టనుంది. ఇక చావో రేవో పోరులో బ్యాటర్లు బౌలర్ల వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటి బాట పట్టింది. ఎలిమినేటర్ లో చెత్త ఆటతో రెండో టైటిల్ వేటును నాకౌట్ దశలోనే ముగించింది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉందన్న కమిన్స్ సేవకు వణుకు పుట్టిస్తూ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మోతతో మోత మోగించేశాడు. దీంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. అగ్నికి వాయువు తోడైనట్లు అతనికి మిగిలిన బ్యాటర్లు కూడా తోడు కావడంతో కొండంత స్కోర్ ఏర్పడింది. భారీ లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ సిల్వర్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఆర్చర్ మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ స్మరణ్ ను అబ్ది ఆర్డర్ పంపిస్తూ ఆరెంజ్ ఆర్మీ చేసిన ప్రయోగం విఫలమైంది. ఇక బర్గర్ బౌలింగ్ లో స్మరణ్ వెనుతిరగ్గా ట్రావిస్ హెడ్ ను ఆర్చర్ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి ఓటమికి తల వంచింది. హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసిన యష్ రాజ్ పూంజార్ దెబ్బ కొట్టేశాడు. డేంజరస్ క్లాసన్ ను 18 రన్స్ వద్ద వికెట్ల ముందర బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో సలీల్ అరోరాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి పోరాడారు. ఆచి తూచి ఆడిన ఈ జోడి వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. కానీ ఛేదించాల్సిన రన్ రేట్ పెరిగిపోతూ ఉండటంతో దూకుడుగా ఆడాలనే ఒత్తిడిలో ఈ ఇద్దరు వరుస ఓవర్లో పెవిలియన్ చేరిపోయారు. ఈ ఇద్దరిని జడేజా తన వరుస ఓవర్లలో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. ప్యాట్ కమిన్స్ ను మిశ్రా పెవిలియన్ చేర్చడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. రాజస్థాన్ బౌలర్ల సాహసాన్ని శివాంగ్ కుమార్ పరీక్షించాడు. అతడి మిశ్రా అవుట్ చేసి రాజస్థాన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపాన్ని చూపించేశాడు. పిచ్ లో బాల్ ఎక్కడ వేసినా అది బౌండరీ లైన్ బయటే ఉండాలన్నంత కసితో ఆడాడు. ఎడాపెడా 4లు 6ర్లతో విరుచుకుపడ్డాడు. 16 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు వైభవ్. ఇక ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత కూడా సన్ రైజర్స్ బౌలర్లను ఉతికేశాడు. పిడుగుల్ లాంటి షాట్లను కొనసాగించాడు వైభవ్. ఈ మ్యాచ్ లో ఇంగే ఓవర్లలో 3 సిక్స్లు 2 4లు బాధేశాడు. 29 బాల్స్ లోనే 5 4లు 12 సిక్సర్లతో 97 రన్స్ చేసి త్రోటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టేశాడు. ఐపీఎల్ 2012 సీజన్ లో క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదాడు. గత 14 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉండగా తాజా సీజన్ లో వైభవ్ సూర్యవంశీ 65 సిక్సర్లతో అధిగమించేశాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో అరుదైన రికార్డులను తన పేరున లెక్కించుకున్నాడు వైభవ్. ఇక బేబీ బాస్ గా వైభవ్ మారిపోయాడు. భారీ విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ లో చోటు కోసం శుక్రవారం క్వాలిఫైయర్ 2లో గుజరాత్ ను ఢీకొడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది. మరి ఈసారి ట్రోఫీ ఎవరిదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.